సంఘ యవనస్తుడు జి లోకేష్ సనాప్ చిన్న మాదన్న వాక్యాన్ని బోధిస్తాగా మనందరం కూడా శ్రద్ధగా విందాం. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క శుభ శుక్రవార శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చాలా విసుకోదడమా, దయచేసి మీరు కొద్దిగా ఓపికతో టైం అయింది కనుక ఈ యొక్క చివరి మాట మనకు సంతృప్తినిచ్చేటువంటి మాట. ఇంక ఈ మాట తర్వాత ఇంకా యేసుక్రీస్తు ప్రభువు వారి సిలువలో ఏ మాట కూడా పలకలేదు. మనం 40 రోజులు ఎంతో శ్రమలు, ఆయన శ్రమలను గూర్చి మనం విన్నాం. అయితే ఆ 40 రోజులు ఈ రోజు కోసమే కదా. ఈ యొక్క 7 మాటలు మనం సిలువలో కార్యం చూసాం. ప్రభు ఎంతగానో ఫస్ట్ మాట నుంచి చివరి 6వ మాట వరకు ఎంతగానో ప్రయాసపడి ఆయన ఎంతగానో మన కోసము ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. కాబట్టి 7వ మాటగా మనము చివరిగా సంతృప్తినిచ్చేటువంటి మాటగా భావించి ఎవరు కూడా విసుగు చెందక సమయం అయిపోయిందని అనుకోకుండా ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. అయితే ఆ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో పడిన 7వ మాటగా చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలేపు తెర నడిమికి చినిగెను. ఇక మాట సెలవిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే గర్భాలేపు తెర చినగడం అంటే నేను కొన్ని విషయాలు చెప్పి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. గర్భాలేపు తెర ఎందుకు చినిగింది, అసలు గర్భాలేపు తెర అంటే ఏమిటి? పాత నిబంధన కాలం నాటి నుంచి మనం చూసుకున్నట్లయితే ప్రజలు దేవునికి ముఖాముఖి దర్శనముగా ప్రార్థన చేసేవారు కాదు. అయితే ప్రజలైనటువంటి వారు ఎవరికి ప్రార్థన చేయాలి? పాత నిబంధన కాలం నాటి పరిశీలించినట్లయితే యాజకునికి వాళ్ళ మొరలల్లో చెప్తే యాజకుడు ప్రభువుకు మొరపెట్టేవాడు. ఆ విధంగా జరిగేది. అయితే ఈ గర్భాలపు తెరకు వాళ్ళు మొరపెట్టడానికి కారణం ఏంటంటే మనకు అప్పటికి పరలోక రాజ్యానికి దారులు లేవండి. అయితే దేవాది దేవుడు ఎప్పుడైతే మరణిస్తాడో యేసుక్రీస్తు వారి మరణానంతరము ఒక మార్గము ఏర్పడింది. అంటే పవిత్ర స్థలములో నుండి అతి పవిత్ర స్థలములోనికి ఒక సుగమము, ఒక మార్గము అనేది ఏర్పడింది. మీరు గమనించినట్లయితే ఒక మార్గము అంటే మన పరలోక రాజ్యానికి మార్గము ఏర్పడింది. దాన్ని అంటున్నాడు దేవుడు, ఐ యామ్ ద వే, నేనే మార్గము. హల్లెలూయా. దేవాదేవుడు ఏం చెప్తున్నాడు? నేనే మార్గము అంటున్నాడు. ప్రియులారా, గమనించేటువంటి మాట ఏమిటంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చిట్ట సమయంలో ఆయన మరణానంతరమే మనకు పరలోక రాజ్యానికి మార్గం ఏర్పడింది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మన ప్రార్థన విన్నపములు పాత నిబంధన కాలంలో మనం దేవునికి స్వతహాగా అంటే డైరెక్ట్గా ఇప్పుడు నీతో మీరు మాట్లాడినట్లు మాట్లాడలేదండి. యేసుక్రీస్తు ప్రభుల వారి మరణం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఒక మార్గము ఏర్పడింది. ఆ మార్గమే నేనే అంటున్నాడు దేవుడు. దయచేసి గమనించినట్లు మాట ఏంటంటే కొంతమంది తర్వాత 46వ వచనం చదువుకుందాం. అప్పుడు యేసుక్రీస్తు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన అలాగు చెప్పి ప్రాణము విడిచెను. చూడండి ప్రియులారా, గొప్ప శబ్దంతో కేక వేశాడు, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తుంటున్నాను అంటున్నాడు. అయితే అక్కడ మనమందరం ఎవరము? ఆత్మలమై ఉన్నాము. ఈ భూమి మీద మనమందరము ఆత్మలమైన సంగతి మర్చిపోయాము. ఆత్మలు అంటే మీరు అనవచ్చు, మేము శరీరదారులం కదా, ఆత్మలు ఎలా అవుతామని. పరలోకమందున మన తండ్రి మనల్ని ఈ భూమి మీదకి పంపించేటప్పుడు ఆయన ఆత్మను మనలోనికి ప్రవేశింపచేసి ఇక్కడ పంపించాడు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. అయితే భూమి మీద ఉన్న మనమందరము ఎవరమే ఉంటున్నాము? ఆత్మలమై ఉంటున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్లయితే ఈ సూత్రం చాలామంది మర్చిపోయి ఉంటారు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకు ఆత్మకును
కలిగిన సమస్త కల్మషముల నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. చూడండి ప్రియులారా, ఇక్కడ చక్కగా గమనించేటువంటి మాట ఏమిటంటే సమస్త కల్మషముల నుండి. నా జీవితంలో ఇంకా ఏమైనా కల్మషములు ఉన్నాయేమో చూసుకోవాలి. కల్మషము లేని ఆత్మ దేవునికి కావాలని అడుగుతుంటున్నాడు. అయితే మనము ఏ మాట పలకాలో తెలుసా? అయితే ఈ లోకానుసారంగా కొన్ని విషయాలు మీకు చెప్తాను, వినండి. చనిపోయే సమయంలో ఏం చేస్తారండి? చివరి సమయం వచ్చేసరికి ఇంకా కొద్దిసేపు ఉంటే వాళ్ళు మరణిస్తారు, భయం అవుతుందని చెప్పినప్పుడు ఏం చేస్తారు? ఏదో నా జీవితంలో జరిగిన ఒక సన్నివేశం ఇది నేను చూశాను. దేవుడు నాకు బయలుపరిచి వాక్యాలను ఇచ్చాడు. నేను చూసినప్పుడు ఎవరి విషయమో అవసరం లేదండి, మా అమ్మ విషయంలో చూశాను నేను. చివరి సమయంలో ఆమె బెడ్ పై ఉంది. ఆ సమయంలో ఏం చేశారు? తులసి నీరు పోయండి, లాస్ట్ నీళ్ళు తాపాలి, నువ్వు కొద్దిగా అన్నం తినిపించాలి, ఈ విధమైన సలహాలు కొంతమంది చెప్పేవారు పెద్దల మాట వినవలసి వచ్చేసింది ఒక్కొక్కసారి. అయితే ఈ లోకానుసారంగా చనిపోయిన వెంటనే సెంటు కొట్టాలి, చనిపోయినప్పుడు చిల్లర చల్లాలి, చనిపోయినప్పుడు పూలు చల్లాలి, చనిపోయే సమయంలో టేకుతో చేసిన పెట్టె తేవాలి, ఆమె సమాధి పాలరాతో కట్టాలి. ఇవంతా అవసరం లేదండి దేవునికి. దయచేసి గమనించేటి మాట, ఇదంతా దేవుడు అడగడం లేదు. నీవు చివరి సమయంలో, నీవు చనిపోయే సమయంలో, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాన వాక్యం మీరు చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించేటువంటి మాట, మీరు ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో మన చిట్ట చివరి సమయంలో మనం ఏ విధంగా ఉండాలనేది మీకు తెలియజేస్తుంటున్నాను. అయితే ఈరోజు నా జీవితంలో ఏ విధంగా ఉన్నాం? మన చివరి సమయం వస్తే మనం దేవునికి ఆత్మ అప్పగించే బిడ్డలుగా ఉన్నామా? ఒకసారి ఆలోచించాలి. బైబిల్ గ్రంథంలో పరిశీలించినట్లయితే అపోస్తుల కార్యము ఒక వ్యక్తిని చూస్తుంటాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనంలో స్టెఫెను గురించి అక్కడ రాయబడి ఉన్నది. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని పలుకుచుండగా స్టెఫెను పలుకుచున్నాడు. స్టెఫెనుకు తెలుసు, ఇది నా చివరి సమయము, ఈ లోకయాత్రను ముగించుకొని వెళ్ళవలసిన సమయము. అయితే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అయితే స్టెఫెను అక్కడ పలుకుచున్నాడు, ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము, ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను అక్కడ పలుకుచున్నాడు. ఆయనకు తెలుసు, కొద్ది క్షణాలు నా ఆత్మ ఈ శరీరం నుండి వేరు కాబోతుంది, ఈ శరీరం నుండి దూరం కాబోతుంది. అందుకు స్టెఫెను అక్కడ పలికాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు మన జీవితం ఎలాగుంది? మన జీవితంలో మనం ఎలాగున్నాము? మన చివరి సమయంలో ప్రభువుకు మన ఆత్మను అప్పగించే బిడ్డలుగా ఉన్నామా? దేవుని సన్నిధికి వస్తున్నామే, దినం ప్రార్థన చేస్తున్నాము. అయితే ప్రభువా నా ఆత్మ కల్మషము లేనిది, నా ఆత్మ కపటము లేనిది అని ఈరోజు నీ వాగ్దానం చేత పట్టుకొని ఉన్నావా? ప్రేమన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దయచేసి మీరు జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇంకొక మాట మీకు తెలియజేస్తాను. మొదటి పేతురు 2వ అధ్యాయం 20వ వచనము. మొదటి పేతురు 2వ అధ్యాయం 20వ వచనం చదువుకున్నట్లయితే, తప్పిదములకైన దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి ఘనత. చూడండి ప్రియులారా, తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్షించబడతాడు, కానీ తప్పు చేయకుండా కూడా మీరు శిక్షించబడాలి. అప్పుడే దేవునికి హితము కదా అన్నాడు. ఇందుకు మీరు పిలువబడితిరి. అయితే ఇంకో వచనం అక్కడ చదువు, ఇంకోటి రాయబడింది 21లో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. చూడండి ప్రియులారా, ఈరోజు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఎస్, దేవాది దేవుడు మనకు మాదిరి ఉంచిపోయాను. ఆయన అడుగు జాడలు యందు మనం నడుచుకున్నామని ఆయన అడుగు జాడలాగా రూట్ ఏర్పరిచాడు. ప్రియులారా, ఆయన ఒక రూట్, ఒక మార్గం ఏర్పరిచారు. అయితే ఆయన మాదిరిగా ఎందుకున్నాడో తెలుసా? ఆయన తన తండ్రి సన్నిధికి ఎలాగో తన ఆత్మను అప్పగించుకున్నాడో మీరు కూడా ప్రియులారా, ఈరోజు రేపు మీరు కూడా ఒకనొక రోజు వస్తుంది బిడలారా, మీరు కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టే రోజు అంటూ వస్తుంది. ఆ రోజున ఆ విధంగానే మీరు కూడా దేవునికి ఈ తండ్రికి నీ ఆత్మను అప్పగించుకోవాలి, నీ ఆత్మను అప్పగించుకోవాలని సెలవిస్తుంటున్నాడు దేవాది దేవుడు. నాలాంటి రోజు మీకు కూడా వస్తుంది. అయితే ఈ లోకయాత్ర ముగించుకొని మీరు కూడా వెళ్ళవలసిన సమయం అంటూ ఉంది. అప్పుడు మీరు అనాలి, ప్రియులారా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తుంటున్నానని ఒక వాక్యం మీరు బలముగా మీరు హృదయాల్లో బదిలిపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అదే మొదటి పేతురు 2వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు ప్రియులారా.
మీరు గొర్రెల వర దారి తప్పి తిరిగిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి ప్రియులారా, మీరు ఎవరి వైపు తిరిగి ఉన్నారు? ఆత్మల కాపరి వైపు. ఆయన ఆత్మల కాపరా, శరీరాల కాపరా? ఆయన ఆత్మలకు కాపరి అయి ఉన్నాడు. ఆయన వైపు మనమందరం తిరిగి ఉన్నాము. అయితే ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు నీ నా జీవితంలో నీ నా ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నీ నా ఆత్మ ఆ యొక్క పాపానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. నిత్య నరకాగ్ని వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. అందుకోసమే నీ కోసము ఆయన ప్రాణమును బలిగా అర్పించాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అయితే నీ యొక్క ఆత్మ దేవునికి ఇవ్వడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు నిన్ను నీవే పరిశీలించుకోవాలి, గమనించుకోవాలి. 1 పేతురు 4వ అధ్యాయము 19వ వచనం చదివినట్లయితే అక్కడ మీకు మంచి వాక్యములు తెలియజేస్తారు ప్రియులారా. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సవత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఇక ఎవరికి అప్పగించుకోవాలని ప్రియులారా? నమ్మకమైన సృష్టికర్తకు. ఆయన ఎంత సర్వాధికారి అయిన దేవునికి, నిన్ను నన్ను ఈ లోకానికి పంపించిన దేవునికి మన ఆత్మ ఏ విధంగా అప్పగించుకోవాలి అక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఇక నేను చిన్న ఒక మాట మీకు తెలియజేస్తాను ప్రియులారా. అయితే మన ఇంట్లో ఒక విషయం చెప్పి నేను ముందుకెళ్తాను. మన ఇళ్ళల్లో ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు పెళ్లి చూపులు అనేటువంటి జరుగుతూ ఉంటాయి కదా. పెళ్లి చూపులు జరిగే సమయంలో అబ్బాయి వాళ్ళు చూసుకోవడానికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు అయినటువంటి వారు మా బిడ్డకు ఎలాంటి నగాలు నట్రాలు లేవండి, ఏదైనా ఎవరినైనా అడిగి తీసుకొని వచ్చి వాళ్ళు వచ్చి చూసిపోయేంత వరకు వేద్దాం అని చెప్పి తలంచి ఏం చేస్తారమ్మా, పక్కన వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క వజ్రాల హారం, ఆ యొక్క బంగారు నెక్లెస్, ఇటువంటి పదాలతో కూడిన, అంటే ఈ లోకానుసారంగా విలువైనటివి, ఈ లోకంలో ఎంతో విలువైనటువంటివి అవి కదా కదమ్మా. చాలా చక్కగా చెప్తున్నారు మన స్త్రీలు. అయితే అది కాదండి, మన దేవుని ఆత్మ విలువైనది. కాబట్టి ఇక్కడ ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. అయితే తెచ్చి ఆ బిడ్డకి వేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తీసే టైంలో ఆ యొక్క దానికి గొలుసులు ఉంటాయి కదా, అవి చిన్న ఏదన్నా అంటే డైమండ్ ఏదన్నా ఉంటుంది కదా, రవ్వలు అలాంటివి ఉన్నప్పుడు అవి తెగిపోతాయి. తెగిపోయిన తర్వాత తీసుకెళ్ళి పడమ్మా నీకని వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు. అయ్యో నీకు ఊరికి ఇచ్చాము, ఈరోజు నా భర్తకు నేనే సమాధానం చెప్పుకోవాలి అని వాళ్ళు ఎంతగానో బాధపడతారు. మరి ఈ లోకానుసారమైన బంగారు పోతే వాళ్ళు అంత బాధపడతారని అంత జాగ్రత్తగా నువ్వు వాళ్ళకి తీసుకొని పోయి ఇచ్చినప్పుడు నీ ఆత్మను, ఆయన స్వతహాగా పంపించిన నీ ఆత్మను ఏ విధంగా దేవునికి అప్పచెప్పాలి? నువ్వు ఎంత పరిశుద్ధంగా అప్పచెప్పాలి నువ్వు? దయచేసి గమనించేటి మాట, త్వరగా నేను ముగించబోతున్నాను. అయితే ఆయన ఎంతో మీరు పవిత్రులుగా ఉండాలని ఇక్కడ మనకు మాట హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మీరు పరిశుద్ధులు అవుటే ఆయన చిత్తము, అపవిత్రమైనది ఏది కూడా ఆయన సన్నిధికి చేరడానికి వీలు లేదు. నేను పరిశుద్ధులైన ప్రకారం నా పిల్లలారా మీరును పరిశుద్ధులే యుండుడి అని సెలవిస్తుంటున్నాడు. కాబట్టి దేవుని యందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీరు ఎంతగానో పరిశుద్ధులు అవ్వాలని దేవాది దేవుడు ఆశిస్తుంటున్నాడు. గమనించేటువంటి మాట ఏమిటంటే, చివరి ఘట్టం మన లైఫ్లో మన తుది ముట్టించుకొని వెళ్ళే సమయంలో, ఈ లోకయాత్రను ముగించుకొని వెళ్ళే సమయంలో నీ ఆత్మ, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అనాలి. అలాగును చెప్పి ప్రభు తన ఆత్మను తన తండ్రి చెంతకు అప్పగించాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మ అప్పగిపోతే దేవుని సన్నిధికి చేరదా? ఆయన తండ్రి నీ సన్నిధికి నా ఆత్మను చేర్చుకో అనకపోతే ఆయన ఆత్మ తండ్రికి సన్నిధికి చేరదా అంటే మీకు మాట తెలియజేస్తాను ప్రియులరా. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, ఆయన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. ఆయన ఎవరు? ఆత్మలకు తండ్రి అయిన దేవుడు. కాబట్టి నీ నా జీవితంలో కూడా ఇంకేదైనా ఆయస్కరంగా జీవిస్తున్నావేమో, మన ఆత్మ ఇంకా నిష్కలంకమైనదిగా చేసుకోవడానికి మీరందరూ కూడా ప్రార్థన పరులుగా ఉండాలి ప్రియులారా.
దయచేసి గమనించేటువంటి మాట ఏమిటంటే ఈరోజు నా జీవితము ఇంకెన్ని మార్లు చర్చికి వెళ్ళినా, ఎన్ని మార్లు ప్రార్థించినా, ఎన్ని మార్లు పాటలు పాడినా, ఎన్ని మార్లు దేవుని స్తుతించినా మన ఆత్మ చివరకు దేవుని సన్నిధికి చేరకపోతే వ్యర్థము. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు ఆత్మలు మన సంఘములో, మన కుటుంబాలలో ప్రతి ఒక్క ఆత్మలు రక్షించబడటకు మనందరము ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. మన ఆత్మ మనము తండ్రి సన్నిధికి చేర్పించుకునే భాగ్యం, అటు ధన్యత ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ సంఘ కాపరి గారికి, సంఘ పెద్దలకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను.